శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఓ సుమిత్ర కథ. రచన గోవిందరాజు సీతాదేవి గారు. తెలతెలవారుతోంది. భాగ్యనగరంలో దాదాపు 20 కుటుంబాలన్న ఆ ఇంట్లో రణగొణ ధ్వని ప్రారంభమైంది. గిన్నెలొకటే చప్పుడవుతున్న శబ్దం వినిపిస్తున్న సుమిత్రకి లేవబుద్ధి కావటం లేదు. అక్కడ కాపురాలున్న అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబీకులే. 2 ఏసి గదులకే 80 రూపాయలు అద్దెలు ఇవ్వలేక తలక్రిందులయ్యేవాళ్ళు. చాలీ చాలని జీతాలతో భార్యా పిల్లలకి అద్దా కళ్లతో కడుపు నింపుకునే వాళ్లే అందరూ. సుమిత్ర పక్కవాటాలోని భవానమ్మ కొడుకు బొంగురు గొంతుతో సుమతీ శతకంలోని పద్యాలు చదువుతున్నాడు. వాటిని వింటూ అలా పడుకునే ఉండిపోయింది సుమిత్ర. ఇంకా ఆ పద్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. భవానమ్మకి 10 ఏళ్ల కొడుకుని పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కొడుకు రాణా ప్రతాప్ గాని, సుభాష్ చంద్రబోస్ గాని, లేక నెహ్రూ అంతా నాయకుడైపోవాలన్న కోరికుంది. అయితే బుజ్జిగాడు అమ్మ దగ్గర అతి వినయం నటిస్తూ అవతల ఆకతాయి వెధవలా తయారైపోతున్నాడని భవానమ్మకి తప్ప అక్కడ కాపురాలున్న అందరికీ తెలుసు. బుజ్జిగాడి బొంగురు గొంతుకి కాబోలు సుమిత్ర రూమ్మేట్ కమల చెవుల్లో వేళ్లు దూర్చి ముఖం కందగడ్డలా పెట్టుకొని, అబ్బా వెధవ కొంప, దీనికంటే సత్రం నయం అనుకుంటూ మళ్ళీ వాడు మరో పద్యం వల్లిస్తుంటే చివాలన లేచేసింది. ఆ అమ్మాయి కోపం చూసి సుమిత్ర కమల చేయి పట్టుకొని ఆపుతూ, ఎక్కడికమ్మా అలా బయలుదేరుతున్నావు అంది. తెల్లవారకుండానే ఏమిటి వెధవ మోత, పక్కవాటాలో వాళ్ళకి నిద్రుండక్కర్లా అని భవానమ్మని 4 దులిపేస్తాను, ఉండు నన్నాపకు. కమల చేయి లాక్కుంటూ ఉంటే సుమిత్ర లేచి, తల్లి నీకు నీ పెద్దలకి దండం. ఆ భవానమ్మతో తగు మనకెందుకు గాని, ఫిల్టర్ డికాషన్ రాత్రి వేశాను, పాల బాటిల్ పెట్టి కుర్రాడు వెళ్ళిపోయాడు, ముఖం కడుక్కునరా, 5 నిమిషాల్లో స్పెన్సర్స్ కాఫీ ఇస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర. ఇదిగో మనకింత మంచితనం పనికిరాదు. నేను రేడియో గట్టిగా పెడితే తనకి నిద్రాభంగమైందని ఆవిడ తగుకి రాలేదు. అప్పుడు నీ నోరు ఏమైందమ్మా సుమిత్ర తల్లి? కమలకి అసలే త్వరగా లేవాలంటే తగని బద్ధకం. మంచి నిద్రపాడు చేసిన భవానమ్మ కొడుకుని గొంతు నొక్కేయాలన్నంత కోపం వచ్చినా సుమిత్ర వారిస్తుంటే ఇంకా మండిపోయింది. నే చస్తే ఊరుకోనుగాక ఊరుకోను అంది కమల. అబ్బెబ్బే, తగుకి వెళ్ళొద్దు అనలేదు. కాఫీ తాగి విడితే ఎంచక్క తెలుగు సినిమాలో డైలాగులు బాగా పడతాయని అంతే అనేసి స్టవ్ వెలిగించి వీధి తలుపు తెరిచి పాలసీసా తీసుకొని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి తను చకచకా ముఖం కడుక్కొని కాఫీ కలిపేసింది సుమిత్ర. ఓ కప్పు స్నేహితురాలికి అందించి మరోటి తను తీసుకుంది. అబ్బా ఎంత బాగుందో ఈ సుమిత్ర కాఫీ అంటూ మరి కాస్త పోసుకొని తాగేస్తూ సుమిత్ర ముఖంలోకి తదేకంగా చూస్తూ, రాత్రి సరిగ్గా నిద్రపోలేదులా ఉంది, కళ్ళు అంత ఎర్రబడ్డాయేం అంది అభిమానంగా. అబ్బే నిద్ర బాగానే పోయాను కమల. ఇంతకీ కూరలేమిటి ఇవా అన్నట్టు సెలవైనా ఆఫీస్కు పెట్టాలి, అర్జెంట్ వర్క్ ఉంది అంది స్నానానికి లేస్తూ. అబ్బా ఇవాళ మ్యాట్నీకి వెళ్దాం అనుకున్నాను సుమిత్ర. పోనీ గాని త్వరగా వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళిపోయి మ్యాట్నీ టైంకి వచ్చాయి సరేనా? సరే అంటే ఇంకా ఈ బండి ఇక్కడి నుంచి లేస్తుంది. అలాగే అనేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర. కమల గబగబా లేచి వంట ప్రయత్నంలో పడింది. సుమిత్ర BA అయినా టైపిస్ట్గానే ఉద్యోగంలో చేరింది. ఎంతో కష్టం మీద ఎన్నెన్నో విధాల ప్రయత్నించి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకొని హమ్మయ్య అనుకుంది. ప్రైవేట్ కంపెనీ అయినా పర్లేదులే అనుకుని తృప్తి పడుతూ ఉంటుంది. సుమిత్ర తల్లి పార్వతమ్మ, తండ్రి వెంకట్రావు, వారికి పెద్ద కూతురు సుమిత్ర, తర్వాత 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. సామాన్య ఉద్యోగి వెంకట్రావుకి జీతంతో ఇల్లు గడవటమే కష్టమైన విషయం. అయితే ఈ మధ్య సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి ఓ కాలు చెయ్యి పడిపోవటంతో ఆ ఉద్యోగం కాస్త ఉద్వాసనైపోయింది. స్వంత ఊరిలో సగం కూలిపోయిన ఇల్లు తప్ప మరే ఆస్తి లేని ఆ కుటుంబానికి సుమిత్ర ఉద్యోగమే పెన్నిది. సుమిత్ర భాగ్యనగరంలో ఉన్న అతి క్లుప్తంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకి నెల డబ్బు పంపుతూ ఉంటుంది. తనొక్కర్తి వంట పెట్టుకున్న మరో ఆఫీసులో పనిచేసే కమలను కలుపుకొని ఈ 2 గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు ఇద్దరు. కమల కాస్త ఉన్నవాళ్ళ అమ్మాయే అయితేనేం చదువు వృధా చేసుకోవటం ఇష్టం లేక ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి పరిస్థితులు వేరు, స్వభావాలు వేరు. అయినా స్నేహితురాండ్రుగా కలిసి ఒకటిగా ఉన్నారు సుమిత్ర కమల. కమలకి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. ఉదయం నిద్రలేవటం కాస్త బద్ధకం, కానీ కాఫీ గనుక తాగేస్తే ఆ తర్వాత పనంతా ఒక్కటి క్షణంలో చేసేస్తుంది. అది అర్థం చేసుకున్న సుమిత్ర సామాన్యంగా తనే ముందుగా లేచి కాఫీ చేసి కప్పు సాసర్ ఎదురుగా పెట్టుకుని స్నేహితురాల్ని నిద్రలేపుతుంది.
అప్పుడు కమల కళ్ళు తెరుస్తూనే, ఓ కాఫీ దేవత కదలకు, క్షణంలో వస్తానని బాత్రూంలోకి పరుగు తీస్తుంది. కమల తిరిగి వచ్చే వరకు సుమిత్ర అరంగుళం కూడా కదలకుండా చిత్తరువులా అలాగే నిల్చుంటుంది. కమల కాఫీ కప్ అందుకొని ప్రేమగా సుమిత్ర వైపు చూస్తూ, ఇది ఏనాటి అనుబంధమో అంటుంది. సుమిత్ర నవ్వి ఇంకో పని చూసుకుంటుంది. చకచక ఇద్దరు తలో పని చేసేసి భోజనాలు చేసి ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మేడలో ఆ ఇద్దరే కాదు, ఇంకా చాలా కాపురాలే ఉన్నాయి. అందరిలోకి అతి ముఖ్యులు పంగనామాల పద్మనాభం, అతని భార్య సినిమా పిచ్చి కూతురు కస్తూరి, మరో కుటుంబం మీసాల పురుషోత్తం, ఆయన కొడుకు కళ్యాణ చక్రవర్తి, ఇంకా ఇద్దరు పిల్లలు. వీరందరూ కాక సుమిత్ర పక్కవాటలో ఉన్న భవానీ, ఆమె భర్త ఆదినారాయణ. అసలు ఈ ఇళ్లల్లో ఉన్న అందరి పేర్లు కమలకి బాగా గుర్తు. కానీ సుమిత్ర మాత్రం ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ, అరే కాదు కదూ అంటూ నాలిక కొరుక్కుంటూనే ఉంటుంది. స్నేహితులంటిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తమ మేడని మినీ ఇండియా అని నవ్వుకుంటారు. అయితే ఈ ఇంట్లోకి అద్దెకొచ్చిన దగ్గర నుంచి నాకిది అచ్చొచ్చిందంటుంది కమల. ఏ విషయంలో అడిగినా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అనేసి మాట మార్చే కమల వైపు సుమిత్ర అనుమానంగా చూస్తూ, ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నట్టున్నావు ఈ మధ్య అంటే. ఎస్ అంది కమల నదురు బెదురు లేకుండా. సుమిత్ర ఇంకా ఉపన్యాసం ప్రారంభించి నీతి పాఠాలు చెప్తుంటే కమలకి తగని చిరాకు. తల్లి, పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు. చూడమ్మా, నా భవిష్యత్తు నాకు తెలుసు. అంత తేలిగ్గా బుట్టలో పడను. అతన్నే బుట్టలో వేసి నీ ఎదురుగా నిలబెడతాను. అప్పుడు చూద్దువు గాని నా తడాకా ఛాలెంజ్ అన్నట్టు చూస్తుంది కమల. సుమిత్రకి ఇలాంటి విషయాలంటే తగని చికాకు. జీవితంలో అతి ముఖ్యమైన వివాహ విషయంలో ఇలాంటి దొంగాటలు కూడదన్నది ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ కమల ఒప్పుకోదు. కాలాన్ని బట్టి మనం మారాలి. నిజాయితీ అని మనం కూర్చుంటే ఏ పని దానంతటా అది కాదు తల్లి. అవకాశాలు వచ్చి మన తలుపు తట్టవు. వాటిని అవకాశం చూసుకొని మనమే అందిపుచ్చుకొని ఓ 10 మెట్లు పైకెక్కేయాలి. కమల మాటలకి ఇంకా జవాబు చెప్పక సుమిత్ర ఎవరి నమ్మకాలు వారివి అంటుంది. ఇలా సాగిపోతూనే ఉన్నాయి రోజులు వారిద్దరికీ. సుమిత్ర ఆఫీస్ నుంచి షాపింగ్ చూసుకొని ఓ రోజు వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభం అవటంతో పాటు కరెంటు పోయి చీకటి గాఢాంధకారం అయిపోయినాయి రోడ్లన్నీ. అప్పటికే రాత్రి 8 దాటిపోయింది. పూర్తిగా తడిసి రోడ్డు మీద నడవటానికి భయపడే సుమిత్రని బ్యాంకులో పనిచేసే రాజేంద్ర సైకిల్ మీద పెడుతూ సుమిత్రని చూసి గుర్తించి ఆగి దగ్గరగా వచ్చి పలకరించి ఇంటి వరకు వచ్చి దించి వెళ్ళిపోయాడు. ప్రతి నెల జీతం అందుకోగానే బ్యాంక్లో డ్రాఫ్ట్ తీసుకుని తల్లికి క్రమం తప్పక పంపే సుమిత్రకి అక్కడ పనిచేసే రాజేంద్రతో కాస్త ముఖపరిచయం. ఆ తర్వాత అక్కడక్కడ కలిసినప్పుడు హలో అంటే హలో అన్నది దాటి ఇంకాస్త ముందుకెళ్ళింది. హోటల్కి సినిమాలకి కూడా వెళ్ళారు ఇద్దరు. రాజేంద్రకి 25 పైబడ్డా ఇంకా చిన్నవాడిలా ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ జోక్ చేస్తూ మాట్లాడుతూ నవ్వుల జల్లు కురిపిస్తూ ఉంటాడు. మితభాషి అయిన సుమిత్రకి ఇతని స్వభావం నచ్చింది. రాజేంద్ర అందంగానే ఉంటాడు, అది తప్ప మరేం వివరాలు తెలియవు సుమిత్రకి. తెలుసుకోవాలని కోరిక ఉన్నా బాగుండదేమో అని భయం. కానీ కమల మాత్రం, సుమిత్ర, రాజేంద్ర వివరాలు నువ్వు తెలుసుకుంటావా, నన్ను తెలుసుకోమంటావా అని నిలదీసింది ఒకరోజు. అంత తొందర మంచిది కాదోయ్ అంది స్నేహితురాలితో. ఆలస్యం అమృతం విషం ప్రేమ వ్యవహారాల్లో, ముఖ్యంగా. నీ ముఖంలే, అలా తీసేయకు. నీకంటే అందగత్తె అయిన అమ్మాయి అతన్ని కొనేసుకుంటే అది నిజమే. కానీ అతన్ని కొనుక్కోవాలంటే మాత్రం నాకు శక్తి మరో 10 సంవత్సరాల కన్నా రాదు. అంటే 10,000 ఖరీదు ఉంటాడంటావా? ఉంటే ఉండని. ఇంక నీ పెళ్ళి ఎలాగైనా నీ తల్లిదండ్రులు చేయలేరు కనుక ప్రతి నెల వాళ్ళకి పంపే డబ్బు స్టాప్ చేసి బ్యాంకులో వేసేయి. ఓ సంవత్సరం తర్వాత కొంత అప్పు చేయి. ఆ పైన భారతనారి నీ మొగుడిని నువ్వే కొనుక్కో. సుమిత్ర నవ్వు రాకపోయినా తెచ్చుకుంటూ కమల ముఖంలోకి చూస్తూ, కమల, నువ్వు నా స్థితిలో ఉంటే అలాగే చేస్తావా అంటే కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అంది కమల. కన్న తల్లిదండ్రులు తిండికి కూడా నీ డబ్బు మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ విషయం పట్టించుకోకుండా కేవలం నీ సుఖ సంతోషాల కోసం వాళ్ళని గాలికి వదిలి జీతం దాచుకొని మొగుడిని కొనుక్కుంటావా కమల? కమల క్షణం ఆలోచించింది. తల అడ్డంగా ఊగిస్తూ, సారీ సుమిత్ర, కానీ కుటుంబ పరిస్థితి కేవలం ఆర్థిక ఇబ్బందులే అయితే ధనవంతుడైన ఏ ముసలివాడైనా సరే చేసుకుని వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేసి డబ్బుతో దొరికే సుఖాన్ని నేను అనుభవిస్తాను. అయితే ఈ మాటలు నీకు నచ్చవని తెలుసు. ఒక్కటి గుర్తుంచుకో సుమిత్ర, నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు నీ వయస్సు మనసు గుర్తిస్తున్నారా?
గుర్తించినా గుర్తించకున్నా నా బాధ్యత నేను నిర్వర్తించాలి, తప్పదు. అయితే రాజేంద్రతో చస్తే నీకు పెళ్లి కాదు, కాకున్నా పర్లేదు అంటే నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా కావాలనుకోవటం లేదా? అర్థం లేని ప్రశ్న, కోపంగా అంది సుమిత్ర. సరే, అవన్నీ అలా ఉంచు. ఓ విషయం నీకు చెప్పకూడదు, కానీ స్నేహధర్మం, చెప్పి తీరాలి గనక చెప్పక తప్పదు. ఏమిటది? చెప్తే నీకు బాధ, చెప్పకుంటే నాకు బాధ. ఎలా? పర్లేదు చెప్పు. రాజేంద్రకి ఇదివరకే పెళ్ళయింది అన్నట్లు తెలిసింది. ఎవరు చెప్పారలా అని? నా ఫ్రెండ్ ఓ అమ్మాయి చెప్పింది. అయితే ఆ మాట నిజం అవునో కాదో నేనే తెలుసుకుంటాను, కానీ బాధపడకు. నాకెందుకు మధ్య బాధ? అసలు అతనికి పెళ్ళైతేనేం, కాకుంటేనేం, నేనేం అతన్ని చేసుకోవటానికి రెడీగా లేను. చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయి కమల పిలిచినా జవాబివ్వలేదు. కానీ సుమిత్రకి అన్నం సహించలేదు. అలాగే ఆఫీస్కి వచ్చేసింది. పని మీద మనస్సు లేదు. టైప్ చేస్తుంటే అన్నీ తప్పులే వస్తున్నాయి. వేడి కాఫీ తాగినా తలదిమ్ము తగ్గలేదు. సెలవు పెట్టి వెళ్ళి రూమ్లో పడుకోవాలనిపిస్తోంది. కానీ అర్జెంట్ వర్క్, సెలవు పెట్టడానికి వీల్లేదు. సుమిత్ర యాంత్రికంగా ఎలాగో వర్క్ పూర్తి చేసేసి ఓ గంట పర్మిషన్ తీసుకొని రిక్షా ఎక్కి రామకృష్ణకొచ్చి అసలు ఆ హాల్లో ఏ సినిమా ఉందో కూడా చూడకుండా టికెట్ కోసం క్యూలో నిల్చుంది. తన ముందు చాలామందే ఉన్నారు. రకరకాల దుస్తుల్లో ఫ్యాషన్గా ఒక్కో రకంగా అలంకరించుకున్న అమ్మాయిల వరుసను చూస్తూ అదృష్టవంతులు వీళ్ళంతా అనుకుంది. సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయాలంటే 5ంటికి డ్రెస్ అయి హోటల్లో కాఫీ టిఫిన్ తీసుకుని సిటీ బస్సుల కోసం నిరీక్షించకుండా, టికెట్ కోసం క్యూలో నిలబడకుండా సినిమా చూడగలిగితే అసలైన హాయి ఉంటుందనిపిస్తుంది సుమిత్రకి. కానీ అలా ఎందరూ సినిమా చూడగలుగుతున్నారు? నిత్యావసరాలు తగ్గించుకొని 2 గంటలన్నా బస్ కోసం నిలబడి క్యూలో కాళ్ళు పీక్కుపోయేలా నిల్చొని ఎలాగో టికెట్ దొరికితే అప్పటికే సగం నీరసపడి సినిమా హాల్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. సినిమాలు యువతరాన్ని నాశనం చేస్తున్నాయి అని నెత్తి నోరు కొట్టుకొని అరిచేవాళ్లు అరుస్తున్నారు. అందులో నిజానిజాల సంగతి తను అంచనా వెయ్యలేదు. కానీ తనలాంటి అమ్మాయిలకి మనస్సు వికలమైనప్పుడు కాస్త హాయినిచ్చేది సినిమా ఒక్కటే అన్నది అక్షరాల నిజం. ఈనాటి సమాజంలో ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ బరువు బ్రతుకులు ఈడ్చేవారికి 2.5 గంటలు యథార్థ బాధల నుంచి దూరంగా, అతి దూరంగా హాయిగా ఉండే ఏదో తెలియని అందమైన మరో ప్రపంచంలోకి లాక్కువెళ్లే ఈ సినిమాలు కూడా లేకుంటే ఈనాటి మనిషి ఏమైపోయేవాడు అనుకుంటూ ఆలోచిస్తూనే సినిమా చూస్తూ తన అశాంతిని మర్చిపోతూ ఉంది సుమిత్ర. ఇంతలో పక్క సీట్లోకి ఓ యువకుడు వచ్చి కూర్చోవటంతో కాస్త ఒదిగి కూర్చొని తెరవైపుకే చూస్తున్న సుమిత్రని గుర్తించిన రాజేంద్ర, హలో సుమిత్రాదేవి గారు, నమస్కారం. కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడుస్తూ అడుగుతున్న అతని వైపుకి చూసింది క్షణం. అనుకోని ఈ అదృష్టం లభించినందుకు కాబోలు అతని కళ్ళల్లో సంతోషపు పొంగు కనిపిస్తోంది. సుమిత్ర సభ్యత మర్చి ప్రతి నమస్కారం చేయలేదు. కర్మ, నుదురు నొక్కుంటూనే అతన్ని గుర్తించినట్లు నవ్వు ముఖాన పులుముకుంది. తలనొప్పిగా ఉందా? ఉండండి అని జనాన్ని తప్పించుకుంటూ వెళ్ళి మరో 5 నిమిషాల్లోనే వచ్చి కూర్చున్నాడు. కాఫీ కప్పులు తెచ్చిచ్చాడు కుర్రాడు. వేడి కాఫీ తీసుకోండి అనేసి ముందే అతనికి డబ్బు ఇచ్చేసి, ఇవాళ అదోలా ఉన్నారు, ఆఫీస్లో ఎవరితోనన్నా పోట్లాడారా? లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది సుమిత్ర. ఖాళీ కప్పు కుర్రాడికి ఇచ్చేస్తూ ఒక్కపుడి కోవాలా అని ఓ పొట్లం ఇవ్వబోతే థ్యాంక్స్ అక్కర్లేదు అనేసరికి, మీరు చాలా మంచి అమ్మాయి, ఏ అలవాట్లు లేవు అనేసి సినిమా చూస్తూ మెల్లని స్వరంలో కామెంట్ చేస్తూ సుమిత్ర జవాబు చెప్పకుండా పట్టించుకోకుండా తిరిగి చూస్తున్నాడు. సుమిత్రకి ఆలోచనలు తినేస్తున్నాయి. చామన ఛాయలో దృఢంగా పొడుగ్గా ఉండే రాజేంద్ర రకరకాల డ్రెస్సులు వేయకున్నా అందంగానే కనిపిస్తాడు. అతనికి ఇష్టం కాబోలు ఎప్పుడూ ఎక్కువగా తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుంటాడు. తెలుపు మీకు ఇష్టమా? ఓసారి పార్కులో కూర్చొని కబుర్లు చెప్తూ అతన్ని అడిగింది. ఎందుకలా అడిగారు? రాజేంద్ర సుమిత్ర ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. ఊరికనే అయితే నిజం చెప్పను, అవసరం ఉంది అంటే సత్యమే చెప్తాను. మీరెప్పుడు తెల్లటి బట్టలనే వేసుకుంటారు, అందుకడిగాను. ఓ అదా మీ సందేహం? చెప్తాను వినండి. తెల్లని బట్టలు పరిశుభ్రంగా ఉంటాయి, పేదతనాన్ని కప్పిపుచ్చుతాయి. చాలా సారీ సుమిత్ర కాస్త బాధగా అంది. అందుకతను గంభీరంగా ముఖం పెట్టి, అబ్బెబ్బే నేనసలు ఇలాంటివేం పట్టించుకోను, నన్ను విమర్శించినా బాధపడను, కనుక మీరు బాధపడే పనిలేదు. అయితే నేనెప్పుడు మీరు ఎలాంటి చీరలు కట్టుకుంటున్నారో, అవి ఎంత ఖరీదుంటాయో, అసలు ఇప్పటి ఫ్యాషన్ అవునో కాదో అని ఎప్పుడూ ఆలోచించను. అసలు అలాంటివి నాకు తెలియదు. ఇలాంటివన్నీ తెలుసుకునే అవకాశాలు అంటే స్పెషల్ క్లాసులు కానీ బుక్స్ కానీ ఉంటే చెప్పండి, తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో మనిషి ప్రతిదీ తెలుసుకోవాల్సిందే.
అవకాశం ఉన్నంతలో సుమండి అతను ఆగాడు. సుమిత్ర నవ్వి అంది, అబ్బా, చిన్న ప్రశ్నకి ఇంత లెక్చరా? నా జవాబుల్లో ఒక్క అక్షరం కూడా అనవసరమైంది లేదని నా నమ్మకం. అయితే మీలాంటి మితభాషులను చూసి నేను అలాగే ఉండాలి అనుకుంటాను, కానీ అలవాటు కావటం లేదు అంటూ చేతి వాచి చూసుకుని, అరే టైం చాలా అయింది అంటూ సుమిత్రతో ఇంకా ఏమేమో మాట్లాడుతూనే ఆమెను బస్సు ఎక్కించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సినిమా హాల్లో కూర్చున్న సుమిత్రకి ఎప్పుడో జరిగిన ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒంటరిగా ఉన్నా, ఎన్నిసార్లు కలుసుకున్నా అతని ప్రవర్తన మాత్రం సంస్కారవంతంగా ఉంటుంది. అతను కూర్చోవటంలో, నిల్చోవటంలో, సంభాషణలో పరాయి అమ్మాయిల విషయాల్లో ఎక్కడా దురుసుగా కానీ తేలిగ్గా కానీ ఉండదు. అతను మంచి స్నేహపాత్రుడు అంటారు చాలామంది. అది నిజమే, కానీ తను స్నేహితురాలుగానే ఉండిపోవాలని అనుకోవటం లేదు. అయితే తన మనసు అతను కావాలని ఎంత తొందర చేస్తున్నా సుమిత్ర నిగ్రహంగా అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో కమల పిడుగులాంటి మాట చెప్పేసరికి సుమిత్ర ఊహాసౌధాలు పునాదులు కదిలిపోయాయి. అయితే ఈ విషయం సరాసరి ఇతన్ని అడిగి తేల్చుకుంటే బాగానే ఉంటుంది. అయితే అడగటం ఎలా? మీకు పెళ్ళైందా అని అతను అడగలేదెప్పుడు. ఇంకా సిగ్గు విడిచి తనెలా అడుగుతుంది? ఒకవేళ అడిగినా అతను సరైన జవాబు చెప్తాడని నమ్మకం లేదు. ఎందుకు అని అడిగి అబద్ధం చెప్పమంటారా, నిజం చెప్పమంటారా అంటాడు. అవును అంతే, లేకుంటే మరొకటి కూడా అనొచ్చు, ఏం పెళ్లి సంబంధాలు చూస్తారా అని. చిచి, ఇతని ఆలోచనలు మర్చిపోవాలని ఇక్కడికి వస్తే అతనే వచ్చి పక్కన కూర్చున్నాడు. భగవాన్, ముఖం కర్చీఫ్తో తుడుచుకుంది సుమిత్ర. అబ్బా, ఎంత మోటు హాస్యం! చిచి, ఏం బాలేదు కదూ సుమిత్రాదేవి గారు అంటూ ముఖం తిప్పి చూసి, అరే అదేంటి మీరు పిక్చర్ చూడటం లేదు? కళ్ళు మూసుకున్నారేం? తలనొప్పి ఎక్కువైందా? మళ్ళీ కాఫీ తాగుతారా? లేవబోతున్న రాజేంద్రని వారిస్తూ, అక్కర్లేదు, అసలు సినిమా చూడాలని లేదు, నేను వెళ్ళిపోతాను అనేసి బయటికి వచ్చేసిన సుమిత్ర వెనకే రాజేంద్ర కూడా వచ్చేస్తూ, ఇంటికి వెళ్ళిపోతారా? పోనీ కాసేపలా చల్లగాలిలో కూర్చోండి, హాయిగా ఉంటుంది, వెళ్దామా అంటూనే అటుగా పెడుతున్న ఆటోని ఆపు చేసి, ఏమంటారు అన్నాడు. సుమిత్రకి మెదడులో తుఫాను వీస్తోంది. అలా వెళ్ళి అక్కడ అతన్ని అడిగేస్తే, ఆహా, అడిగి మరీ తేలిక కాకూడదు అనుకుని నేను ఇంటికి వెళ్ళాలి అంది. అయితే పదండి, మీ ఇంటి దగ్గర దింపేస్తాను. అక్కర్లేదు. రాజేంద్ర క్షణం ఆలోచించి, సరే నేను వెళ్ళొస్తాను, గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు. సుమిత్రకి దుఃఖం కట్టలు తెంచుకుంది. బస్సులో వెళ్లే ఓపిక లేక రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చుంది. కానీ పర్సులో సరిపడా డబ్బులు లేవు. ఒకవేళ కమల ఉంటే పర్లేదు, లేకుంటే ఆ భవానమ్మే గతి. ఆవిడ మొగుడు ఆఫీస్ నుంచి అప్పుడే రాడు కనుక తలుపులు తెరిచే ఉంచుతుంది. సుమిత్రకి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏం జీవితం ఇది! ఎన్నాళ్లు గడిపినా తన తల్లిదండ్రుల సమస్యలు తీరేనా? భగవాన్, నుదురు నొక్కుంటూ ఇల్లు చేరింది. అదృష్టం, కమల ఇంట్లోనే ఉంది. కమల ఇవాళెందుకో చాలా శాంతంగా ఉంది. భోజనం చేస్తూ సుమిత్రతో కబుర్లు మొదలుపెట్టింది. పక్క వాటాల్లో వాళ్ల విషయాలు చెప్తూ సుమిత్రకి కాలక్షేపం చేయాలని చూసింది. కానీ సుమిత్ర అనే పరధ్యాన సమాధానాలకి కోపం తెచ్చుకొని అన్నం తినటం ఆపి, సుమిత్ర, అంత దిగులెందుకోయ్? రాజేంద్రకు పెళ్ళయింది అన్న మాట వినే నువ్వు ఇలా అయిపోతే ఈ నిష్ఠూర ప్రపంచంలో ఎలా బ్రతుకుతావు? చూడు, రాజేంద్ర కాకపోతే మరో యారదేంద్ర మరొకడు ఉండి తీరుతాడు. అయినా ఆ విషయం నిజమో కాదో నేను తెలుసుకుంటానుగా అన్నట్టు భవానీ అమ్మవారు క్రింది వాటాలోని పంగనామాల పద్మనాభం గారి భార్యతో తగుకి దిగింది. అబ్బా, ఎంత రసవత్తరంగా సాగిందని ఆ తగువు నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను కనుక నా జన్మ ధన్యమైపోయింది. నువ్వు నరకానికి వెళ్లాల్సిందే. అసలు కారణం ఏమిటంటే అంటూ వివరంగా చెప్పబోతుంటే సుమిత్ర కోపంగా, తల్లి, అసలే తలనొప్పితో చేస్తున్నాను, నన్నెందుకమ్మా ఇంకా విసిగించటం అనటంతో కమల మరి మాట్లాడకుండా భోజనం పూర్తి చేసి పక్కపరుచుకొని పడుకొని అటు ఇటు దొర్లి నిద్ర రాక లేచి కూర్చొని, సుమిత్ర, పోనీ ఓసారి మీ ఇంటికి వెళ్ళి రాకూడదు అంది. ఎందుకు? అక్కడ ఈ కాస్త శాంతి కూడా ఉండదు. అదేంటోయ్? లేకుంటే ఏముంది? పక్షవాతంతో మూలుగుతూ ఎప్పుడూ అందరినీ తిట్టిపోసే తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో గంధం చెక్కలా అరిగిపోతున్న తల్లి, అక్కయ్యకి జీతం ఎంతో ఖర్చు ఎంతో తెలుసుకోకుండా ఆశగా నా హ్యాండ్బ్యాగ్ వైపు చూసే తమ్ముళ్ళు చెల్లాయిలు, ఇంకా చెప్పాలంటే తన సుఖం కోసం అందరినీ వదిలి లేచిపోయి లక్షాధికారిలా బ్రతికే మేనత్త, నాటకాల పిచ్చిలో పడి దేశదిమ్మరిగా తిరిగే పినతండ్రి, ఇంతేగా నా వాళ్ళు అనుకునే వాళ్ళ గొప్ప చరిత్రలు. ఇక వీళ్లలో ఎవరిని చూసుకుని గర్వపడను, ఎవరు కావాలనుకుని వెళ్ళను. కమల, మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులు ఈ శతాబ్దంలో కూడా బాగుపడవు. నాలాంటి వాళ్ళు ఎందరూ ఆహుతి అయినా ఓ సంసారం పైకి రాదు.
ఆవేశంగా కోపంగా అనేసి అంతలోనే నిగ్రహించుకుంటూ, ఛీ, ఈ విషయం ఇంక వదిలేద్దాం కానీ తల్లి, నువ్వు నిద్రపో, నేను కాసేపు ఈ నవల చదువుకొని నిద్ర రాగానే పడుకుంటాను అంటూ టేబుల్ లైట్ ముందు కూర్చొని ఓ ఇంగ్లీష్ నవల తెరిచింది సుమిత్ర. ఆ నవల చదువుతూ అలా సర్వం మర్చి చాలా రాత్రి అయిన తర్వాత ఆవులింతలొస్తుంటే టైం చూసి, అరే అప్పుడే 11, మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకాలు అపురూప వస్తువులు, ఈ రచయితకి జోహార్లు, మనసు చాలా తేలికైందనుకుంటూ కళ్ళు మూసుకుంది సుమిత్ర. సుమిత్రకి అర్జెంటుగా రమ్మని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రావటంతో ఇంకా సెలవు పెట్టి బయలుదేరింది. బస్కి రిజర్వేషన్ చేయించేసుకున్నది. బస్టాండ్కి నేను వస్తానోయ్ సుమిత్ర అని మారం చేసింది కమల. రాత్రి 9:30కి ఒంటరిగా ఇంటికి నువ్వు క్షేమంగా చేరావో లేదో అని నేను అశాంతితో చస్తాను. కనక తల్లి, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను తిరిగి వచ్చే వరకు ఇరుగు పొరుగుతో తగుకి దిగకు. కస్తూరిని తోడుగా ఉంచుకో, వాళ్ళమ్మకు చెప్పాను అంటూ అప్పగింతలు చేసి బయలుదేరింది సుమిత్ర. కమల కదులుతున్న ఆటోని ఆగు ఆగు అంటూ లోపలికి పరిగెత్తి ఓ ప్లాస్టిక్ బుట్ట తెచ్చి సుమిత్రకిస్తూ, ఇదిగో దీనిలో ఖాళీ సీసాలు పెట్టాను, వాటికి నిండుగా ఊరగాయలు తీసుకురా, ఏం తెస్తావుగా అంటూనే చెయ్యి ఊపుతూ నిల్చుంది ఎంతోసేపు. బస్సులో కూర్చుంది. ఎందరెందరో వస్తున్నారు, బస్ ఎక్కుతున్నారు. వాళ్ళని ఎక్కించడానికి వారి వెంట మరెందరో. తనొక్కతే ఇలా ఒంటరిగా కూర్చుని వాళ్ళందరినీ చూస్తోంది. ఓ కొత్త పెళ్లి కూతురు పుట్టింటికే వెళ్తున్నా భర్తని వదిలి నెల రోజులు ఎలా ఉండటం అనుకుంటూ బాధపడిపోతోంది. మరో కుర్రాడు ముసలి తల్లినెక్కించి జాగ్రత్తమ్మ అంటూ 10 సార్లు హెచ్చరిస్తున్నాడు. హైదరాబాద్ చూడాలని కలలుగని వచ్చి చూసి ఇంకా తనివి తీరకున్న అన్నగారు పంపేస్తుంటే అంటున్నాడో 20 ఏళ్ల కుర్రాడు. వాళ్ళందరినీ చూస్తూ అలాగే కూర్చుంది సుమిత్ర. బస్ కదిలింది. వేగాన్ని అందుకుంది. చల్లటి గాలి వీస్తోంది. బస్ ముందుకు పోతోంది. సుమిత్ర ఆలోచనలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాయి. అసలు నన్ను రమ్మని రాసినదెందుకు? ఒకవేళ పెళ్లి సంబంధం ఏదైనా చూడలేదు కదా? అయ్యుండదు. ఒకవేళ అయితే వాళ్ళకేం జవాబివ్వాలి? ఇప్పుడు అసలు పెళ్ళే వద్దు అనా? నా పెళ్ళి నేనే చేసుకుంటాను అనా? ఏమిటో తను రాజేంద్ర వివరాలు తెలియక అసలు తెలుసుకోకుండానే మనసిచ్చేసింది. అసలు మనసు ఇచ్చినట్లే తెలియలేదు. మరి ఇప్పుడేం చెయ్యాలి? అబ్బా, హైదరాబాద్కి ఇంత దూరంగా వచ్చేస్తున్నా అతని ఆలోచనలేనా? ఏది ఏమైనా అన్నింటికీ సిద్ధంగా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అంతే అనుకుని ఆలోచనలు పక్కకు నెట్టి కళ్ళు మూసుకుని సీటులో వెనక్కి వారి కూర్చుంది. వెన్నెల పిండారబోసినట్లుంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న బస్ పోతున్న శబ్దం మాత్రం అదోలా వినిపిస్తూ ఉండగానే నిద్ర ముంచుకొస్తోంది. అంతలోనే మెలకువ వస్తోంది. సుమిత్ర ఇల్లు చేరింది. తమ్ముళ్ళు చెల్లాయిలు తల్లి తన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పెద్ద తమ్ముడు మాత్రం బస్టాండ్కి వచ్చాడు అక్క కోసం. వాళ్ళందరి కళ్ళలోని సంతోషం చూసిన సుమిత్ర తృప్తిగా గాలి పీల్చుకొని వీళ్ళంతా నా వాళ్ళు అవును అనుకుంది మరోసారి. తల్లి, ముందు కాళ్ళు కడుక్కోమ్మా అంటున్న తల్లి, మాకేం తెచ్చావక్క అని బ్యాగ్ వెతుక్కునే చెల్లాయిలు అందరినీ ఓసారి ఆత్మీయంగా చూసుకుంది. కానీ తండ్రి మాత్రం మౌనంగా తన సింహాసనం మీద కూర్చుని కూతుని చూస్తున్నాడు. అమ్మా, అక్క స్వీట్లు తెచ్చిందమ్మా అంటూ ప్యాకెట్ తెరిచి మాకంటే మాకు అని తగులు పడే వాళ్ళని కేకలేసి అందరికీ సమానంగా పంచి భర్తకో 2 పెట్టబోయింది పార్వతమ్మ. ఆయన ముఖం కందగడ్డలా పెట్టుకుని ఇప్పటికైనా గుర్తొచ్చాను అవి అందుకుని తింటూ, అప్పుడే అన్నీ అయిపోయాయి, పోనీ ఇది మరో ప్యాకెట్ తేకూడదు అంటూ సణిగే తండ్రి వైపు నవ్వుతూ చూడబోయి తల తిప్పుకొని లోపలికి వెళ్ళింది. పార్వతమ్మ సుమిత్రమ్మ ఏది తెచ్చినా ముందు భర్తకో పిల్లలకో పెట్టేసి తనొకటన్నా మిగిల్చుకోకపోవడం ఎప్పుడూ అలవాటే. ఇది అసలు మరెవరూ పట్టించుకోరు, ఒక్క సుమిత్ర తప్ప. అమ్మా, అసలు నేను తెచ్చింది నీకోసం తెలుసా అంది ఆవేశంగా. పార్వతమ్మ నవ్వేసి, మీరందరూ తింటే నేను తిన్నట్లే కదూ, సరే గాని ముందు కాస్త లేచి కాఫీ తాగి స్నానం చేదూరా తల్లి అంటూ లోపలికి వెళ్ళింది. స్నానం భోజనం అయిన తర్వాత విశ్రాంతిగా పడుకొని తల్లిని అడిగింది సుమిత్ర. ఎందుకమ్మా నన్నంత అర్జెంటుగా రమ్మని రాయించావు అని. నీతో చాలా పనే ఉందమ్మా. ఇంతకీ సెలవు ఎన్నాళ్ళు పెట్టావు అందావిడ వివరంగా చెప్పకుండానే. 4 రోజులే అంది తల్లి మరీ చిక్కిపోయినట్లు గుర్తిస్తూ. పార్వతమ్మ కలవారింటి ఆడపడుచు. 10 ఎకరాల పసుపు కుంకుమ ఆస్తిగా వెంట తీసుకుని 50 కాసుల బంగారం, 100 తులాల వెండి సామాను, బోలెడంత ఇత్తడి సామానుతో ఈ ఇంట్లో అడుగుపెట్టింది. వెంకట్రావుకి తక్కువ ఆస్తి లేదు. అయితే అతని తల్లిదండ్రులు ఇటుకల వ్యాపారం చేసి లక్షలు సంపాదిద్దామని అత్యాశకి పోయి అందులో నష్టం వచ్చినా అంతటితో మానక ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి కాక కోడలు తెచ్చుకున్నది కూడా నాశనం చేసి అంతా పోయిందనే దిగులుతోనే 6 నెలల వ్యవధిలో ఆ ఇద్దరూ కాలం చేశారు.
ఆస్తి పోయినా వెంకట్రావుకి సుకుమారంగా పెరిగి జమీందారిని కావాలనే గొప్ప కోరికలున్న చెల్లెలు రమణి, తన చదువే లోకం తప్ప ఎరుగని అమాయకుడైన హరికృష్ణ అనే తమ్ముడు మిగిలారు. పోయింది పోనివ్వు, ఏదో సామాన్యమైన సంబంధం తెచ్చి చెల్లెలు పెళ్లి చెయ్యాలని ప్రయత్నించిన పెద్దన్న గారిని అబాసుపాలు చేసి రమణి తన ప్రియుడితో లేచిపోయింది. చెల్లెని తీసుకొని కానీ వెనక్కి రానని ఇల్లు వదిలి వెళ్ళిన హరికృష్ణ మళ్ళీ అన్నముఖం చూడలేదు. అంటే కారణం చెల్లెలు దొరకలేదని అవమానంతో తిరిగొచ్చి అన్నగారి ముఖం చూడలేనని హరికృష్ణ ఉత్తరం రాసి తన బ్రతుకు తనే బ్రతుకుతానని కూడా రాశాడు. అసలు వెంకట్రావుకి తన భార్య పిల్లలు కంటే చెల్లెలు తమ్ముడంటేనే ప్రాణం. వారిద్దరూ అలా తనని కాదని వెళ్ళిపోవటం, ఎప్పుడూ ఎరగని ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ పార్వతమ్మ వెంట తెచ్చిన దురదృష్టమని ఆయన నమ్మకం. ఎవరు ఎన్ని చెప్పినా ఆయనకు ఆ భావం చస్తే పోదు. ఇది అర్థం చేసుకున్న పార్వతమ్మ ఉడికిపోయింది. భర్తకి ఎదురు తిరిగింది. తగువులు, ఏడ్పులు ఇలా చాలా రోజులు జరిగిపోయింది. ఈ ఘర్షణలో పిల్లలు నలిగిపోతున్నారన్న సత్యం గుర్తించిన పార్వతమ్మ పూర్తిగా మారిపోయింది. భర్త ఎన్ని వాగినా ఎదురు చెప్పదు, పిల్లల్ని చెప్పనీయదు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దటమే తన ధ్యేయం. ఇంకా వీళ్ళ అదృష్టం ఎలా ఉందో అని బాధపడక భగవంతుడి మీద భారం వేసి ఆ సంసార శకటాన్ని లాక్కొస్తోంది. తండ్రి అర్థం లేని అహంకారానికి విసుగు చికాకు అయినా ఈ సంసారం కోసం సతమతమయ్యే తల్లిని చూస్తే తగని జాలి సుమిత్రకి. అంతకు మించి గౌరవం కూడా ఆవిడని చూస్తే. పార్వతమ్మ ఇంటి పరిస్థితులన్నీ చెప్తూ, సుమిత్ర, సూర్యం బొత్తిగా చదువులో శ్రద్ధ చూపటం లేదమ్మా, వ్యాపారం చేస్తానంటూ గోల చేస్తున్నాడు. ఎంత చదివినా ఉద్యోగం దొరుకుతుందా చస్తుందా అంటాడు. నేనేం చెయ్యను దిగులుగా అంది. సుమిత్ర తల్లి చెప్పిందంతా విని, నువ్వు ఇంత దిగులు పడితే ఎలాగమ్మా, పోనివ్వు, వదిలేసేయ్. ఉద్యోగం చేస్తాడో వ్యాపారం పెట్టి లక్షలు సంపాదిస్తాడో వాడి జీవితం వాడిది. వాడి జీవితం వాడిదొక్కడిదే ఎలాగవుతుందే? ఈ ఇంట్లోని ప్రతి ఒక్కరి జీవితం మిగతా అందరి జీవితాలతోనూ ముడిపడి ఉందమ్మా. ఈ తరం పిల్లలు పిచ్చివాళ్లమ్మా, ఎవరికి వారు విభజించుకొని ఆలోచిస్తారు. అందుకే ప్రతిదీ తేలిగా కనిపిస్తుంది. కానీ సూర్యం భవిష్యత్తులో మిగతా వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలియదా? వాడి ఆసరాతో మిగతా వాళ్ళని ఓ దారికి తెద్దామని, నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి రెండో దాని పెళ్లి కూడా చెయ్యాలని నేను ఆలోచిస్తుంటే వాడు గాలిలో మేడలు కట్టి అసలుకే మోసం తెస్తున్నాడు. పార్వతమ్మ నిట్టూర్చింది. అమ్మా, ఇంత దూరదృష్టి ఉన్న నువ్వు తాతగారికి వాళ్ళ ఆస్తి కాక నీది ఇచ్చి బంగారం వెండి అంతా ఎలా పోగొట్టుకున్నావమ్మా? అదంతా విధి ఆడించిన నాటకమమ్మా. నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, మీ నాన్నగారిని కనీసం నాదైనా మిగలనీయండి, పిల్లలున్నారు అని. ఆయన వింటేనా? అహంకారం, ముక్కోపితనం. దూరం ఆలోచించకపోగా నా మాటంటే నిర్లక్ష్యం. అవన్నీ ఇచ్చే వరకు నరకం పెట్టేశారు. నేనేం చెయ్యను? ఆస్తి ఇవ్వనని పుట్టింటికి వెళ్ళి పరువు బజారు పాలు చేసుకోలేకపోయినందుకే ఇప్పుడు నేను, నాతో పాటు మీరు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాం. ఇవన్నీ సరే గాని మన సూరయ్య గారి బావమర్ది విజయవాడలో గవర్నమెంట్ నౌకరీ చేసుకుంటున్నాడట. అబ్బాయి బాగానే ఉన్నాడు, బుద్ధిమంతుడు. పిల్ల నచ్చితే కట్నం 4,000 చాలు అన్నాడు. 2 రోజుల్లో అతనొచ్చి నిన్ను చూసుకుంటాడు. ఈ సంబంధం ఖాయం కావాలని ఆ దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటున్నాను. కట్నం 4 కాక మరో 3,000 అయితే నీ పెళ్ళైపోతుంది. తనలో తనే అనుకుంటున్నట్లంది పార్వతమ్మ. సుమిత్ర నెత్తిన పిడుగు పడినట్లయింది. అమ్మా అంది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ. ఏమ్మా, ఇప్పుడు 7,000 ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇల్లు బేరం పెట్టేశాను. ఇల్లమ్మితే మీరంతా? భగవంతుడే ఉన్నాడు. అమ్మా, నా పెళ్ళికి తొందరలేదు, ఇల్లు అమ్మొద్దు. అలా గడ్డి పెట్టవే మీ అమ్మకి అంటూ కుంటుకుంటూ అక్కడికొచ్చి కూర్చున్నాడు వెంకట్రావు. పార్వతమ్మ ఉదాసీనంగా భర్త వైపు చూసి, అమ్మను సరే మరి పిల్ల పెళ్లి చేయండి చూస్తాను అంది కోపంగా. నువ్వలా చూస్తూ ఉండు, నోరు మూసుకొని, నేను చేస్తాను పెళ్ళి అని భార్యని ఈసడించి పారేస్తూ కూతురి వైపుకు తిరిగి, అమ్మా సుమిత్ర, నేను చెప్తాను విను. భేషైన సంబంధం చూశానమ్మా నీకోసం. అతనికి పేరుకి 3వ పెళ్లి, కానీ 30 పైన వయస్సు లేదు, కాస్త నలుపు, అయితేనేం నోట్లో నాలిక లేదు. మనం అవును అంటే అవును, కాదంటే కాదు. బోలెడంత డబ్బుంది, ఇల్లు, వాకిలి, పొలం, తోటలు, అబ్బో ఎన్నో. అతను ఏమన్నాడో తెలుసునా? పెళ్ళైన తక్షణం హనీమూన్కి కాదండి మేము వెళ్ళేది, మామగారు మిమ్మల్ని తీసుకువెళ్ళి మద్రాసులో కరెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, కాలు చెయ్యి క్షణంలో వచ్చేస్తుంది అన్నాడమ్మా. సుమిత్ర తెల్లబోయి చూస్తూ అలాగే కూర్చుంది. వెంకట్రావు భార్య ముఖం మార్చినా లెక్క చేయక ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. చూడు తల్లి, అతను సూర్యాన్ని ఇంజనీర్ని చేస్తానన్నాడు. చెల్లాయిని 10,000 కట్నంతో పెళ్లి చేస్తాడు. ఈ పాత ఇల్లు పీకి పారేసి సరికొత్త డాబా వేయిస్తాను అన్నాడమ్మా.
అతనికి ఇంత డబ్బు ఎక్కడిది అని ఆశ్చర్యపోకు. దానికో రహస్యం ఉంది. వాళ్ళకి పెరట్లో తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా సవర్సలేనట. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని గోప్యంగా ఉంచాడు. పెళ్ళయ్యే వరకు ఎవరికి ఏ సంగతి చెప్పకండి మామగారు. ఆ పైన చూడండి, నేను చెప్పిన ప్రతి మాట చెల్లించుకు తీరుతానని ప్రమాణం చేసి మరీ చెప్పాడు. అసలు అతనికి మనకి మధ్యవర్తులు లేరు కనుకనే ఈ రహస్యం దాచేశాను అని ఇంకా చెప్తున్న తండ్రి మాటలు వినే శక్తి లేక సుమిత్ర తల తిప్పేసుకుంది. కానీ పార్వతమ్మ బగ్గుమంటూ వాడి ఇద్దరు పెళ్ళాలు ఎలా చచ్చారో కాస్త విచారించారు అంది. ఎలా చస్తే మనకేం? ఉదాసీనంగా అన్నాడు. ఆడపిల్లని ఇవ్వాలన్నప్పుడు వరుడి వివరాలన్నీ తెలుసుకోనక్కర్లేదు. ఆ ఇద్దరు ఊరి పెట్టుకొని మరీ చచ్చారు తెలుసునా? డబ్బుంది డబ్బుంది అని ఒకటే డబ్బా కొడుతున్నారు. లంకె బిందెలు దొరికాయంటాం, అది అంతా హంబక్. మనల్ని మోసం చేయడానికే. నిజంగా బిందెలే ఉంటే నాకు చూపించమనండి సవాల్ చేస్తున్నట్టుంది. మనం చూస్తే అవి మాయమై తేళ్లు జర్రుల్లాగా కనిపిస్తాయట. ఈ కాలంలో కూడా మీలాంటి అమాయకులు ఉండబట్టే అలాంటి మాయదారి మాటలు చెప్పేవాళ్ళున్నారు. ఎన్నన్నా చెప్పండి, మీరు చెప్పిన సంబంధం చస్తే జరగదు. కన్నబిడ్డని చూస్తూ చూస్తూ అలాంటి దిక్కుమాలిన పెళ్ళి ఏ తల్లిదండ్రులు చెయ్యరు. అసలు మీకు కాలు చేయితో పాటు మతి కూడా పోయింది. అయినా నాకింకా మతి ఉంది కనుకనే పెళ్ళి చస్తే జరగనీయను. ఏమిటే దీనికి విఘ్నం నువ్వే తెస్తున్నావా? ఇదిగో సుమిత్ర నా కూతురు. దాని పెళ్ళి నా చేతులలో నా ఇష్టప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిపించేస్తాను. సుమిత్ర వచ్చింది, వచ్చి చూసుకోండని ఇవాళే కబురు పెడతాను. సుమిత్ర తల్లిదండ్రుల్ని వారిస్తూ అబ్బబ్బా ఇంకా ఆగండి, నాకు అసలు పెళ్ళి ఇప్పుడొద్దు అంది శాంతింప చేయాలని చూస్తూ. అలా అనకే తల్లి అంది పార్వతమ్మ నెత్తి కొట్టుకుంది. వద్దు వద్దు అనే మాట నేను వినను. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ పెళ్లి చేసి తీర్తాను. వెంకట్రావు కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తున్నాడు. పార్వతమ్మ ఇంకా ఇంకా మాట్లాడాలి అనుకొని సుమిత్ర ముఖం చూసి ఛీ అనుకుంటూ తనే తగ్గి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వెంకట్రావు లేస్తూ కర్ర సాయంతో నడుస్తూ ఇదిగో సుమిత్ర, నేను వాళ్లకు బాట ఇచ్చేశాను కనుక ఒప్పుకుని తీరాలి. కాదన్నారా నేను ఇంట్లో క్షణం ఉండను, సన్యాసుల్లో కలిసిపోతాను. ముందే చెప్తున్నాను. నీకు తల్లి కావాలో తండ్రి కావాలో నిర్ణయించుకో అంటూ బొంగురు పోయిన గొంతు సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఒసే చిన్నమ్మాయి, నోరెండిపోయింది, కాస్త కాఫీ అయినా నా ముఖాన తగలేయి అంటూ వసారాలోని తన సింహాసనం మీద కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకొని. సుమిత్రకి గుండె బరువెక్కిపోయింది. తండ్రి స్వభావం ఎంతకీ అర్థం కాదు. తల్లి నిస్సహాయతకి జాలి ముంచుకొస్తోంది. తన పెళ్లి విషయం ఇంత జరుగుతుందని తెలుసుంటే అసలు ఇక్కడికి రాకపోయేది. సెలవు లేదని ఒక్క మాట రాసేసేది. కానీ ఇప్పుడెలా? భగవాన్, తల పగిలిపోతుంటే కణతలు నొక్కుంటున్న సుమిత్రకి చెల్లెలు కాఫీ తాగక్క అని తెచ్చి అందించింది. వద్దు అనబోయి అదైనా తాగితే కాస్త హాయిగా ఉంటుందేమో అనుకుంటూ ఇవ్వు అని కప్పందుకుంది. కాఫీ తాగేసి కళ్ళు మూసుకొని పడుకుంది. ఆలోచనలు ఎటేటో పోతున్నాయి. తని పెళ్ళి చచ్చినా చేసుకోదు. కానీ మన మాట కాదన్నదనే కోపంతో తండ్రి నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ సంసారం గతి ఏమిటి? ఈ మాటకి అమ్మ కాస్త కూడా భయపడదేం? ఈయన ఉన్న సంసారం కోసం చేసేదేముంది అన్న నిర్లిప్తత అమ్మకి. భగవాన్, ఈ గండం ఎలా గడుస్తుంది? సుమిత్రకి తన చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తుకొచ్చాయి. అప్పటికి తమ ఆస్తి పూర్తిగా పోలేదు. తండ్రి హుషారుగా ఉండేవాడు. చెల్లెల్ని, తండ్రిని, తమ్ముడిని ఎంత ప్రేమగా చూసేవాడు. తన కోసం కూడా మంచి ఫ్రాకులు తెచ్చి తల్లి సుమిత్ర అని గావుకేకలు పెట్టి తను వచ్చిన తర్వాత అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టుకుని చూడమ్మా, ఈ ఫ్రాక్ ఇప్పుడే వేసుకొని నాకు చూపించాలి, క్విక్ వెళ్ళు అనేవాడు. పార్వతమ్మ అది పండగకే అట్టే పెడతానన్నా ఆయన వీల్లేదు. పండగకి మరోటి తెద్దాంలేవోయ్ అనేసి ఆ గౌను వేసుకుని వచ్చిన కూతురు రెండు చేతులు పట్టుకొని గిరగిరా తిప్పి వెరీ గుడ్, నేను ఊహించిన దానికంటే ఇంకా బాగుంది నా తల్లి అని పొంగిపోతూ తన తల్లిదండ్రులకే కాక స్నేహితుడికి కూడా చూపించి మురిసిపోయేవాడు. నాన్నకి ఆ ప్రేమ అంతా ఇప్పుడేమైపోయిందో. తండ్రి ప్రకృతి పూర్తిగా అర్థం చేసుకుంది సుమిత్ర. తన స్థితి బాగున్నప్పుడు అందరినీ బాగా చూసేవాడు. అయితే ఒకే ఒక్క బలహీనత, తల్లిదండ్రుల మాటకి కాదు అని చెప్పటం అలవాట్లేదు. ఒకవేళ చెప్పాలన్నా భార్య మాటలు వింటున్నాడని అందరూ అనుకుంటారన్న ఒకే ఒక్క భారం. ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించిపోతున్నా ఆయన్ని పెదవి కదపనీయలేదు. భార్య ముందు చూపుతో చేసే హెచ్చరికలకి విలువ ఇవ్వలేదు. ఇంకా డబ్బంతా పోయిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకునే శక్తి లేక సహనం పోయి చీటికి మాటికి తల్లి మీద చిరాకు పడి తన ఆవేశాన్ని వెళ్ళగక్కి తేలిక పడుతూ ఉండేవాడు. ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా తండ్రిని ద్వేషించలేదు సుమిత్ర.
కానీ జరిగిపోయిన విషయాలు అన్నీ తెలియని తమ్ముడు చెల్లెళ్ళు రాక్షసుడుగా కనిపించే తండ్రిని చూసి అసహ్యాన్ని పెంచుకుంటున్నారు అనేది కూడా గుర్తించగలిగింది సుమిత్ర. ఇది మరీ ప్రమాదకరమైన విషయం. కానీ వాళ్లల్లో ఆ భావాలు పోగొట్టడం ఎలా? తండ్రి మారాలి, అది అసంభవం. అమ్మ అటు భర్తతో ఇటు పిల్లలతో ఎలా సమన్వయపరచుకోగలుగుతుంది? ఓహ్! సుమిత్ర ఇంకా ఆలోచించలేక అలసిపోయి అలాగే ఉండిపోయింది. సాయంకాలం చెల్లెలు గుడికి వెళ్ళొద్దాం రాక్క అని బలవంతం పెట్టడంతో బద్ధకంగా ఉన్నా బయలుదేరక తప్పలేదు సుమిత్రకి. ఇద్దరూ కోవెలు చేరుకున్నారు. దారిలో సూర్యనారాయణ గారు సుమిత్రని పలకరించి, బాగున్నావా అమ్మా? ఆడపిల్లవైనా అంత దూరంలో ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటూ ఉండటమే కాక ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులకి ఆసరాగా నిలిచావు తల్లి. ఇందుకు మాత్రం నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అంటూ 60 ఏళ్ల మాస్టర్ అంటుంటే సుమిత్రకి కాస్త తృప్తిగా, పిసరంత గర్వంగా అనిపించింది. తను చేసే ఈ పనిలో ఇన్ని అర్థాలు ఉన్నాయనే తెలియదు. ఈ భారం నెత్తిన పడిందని చాలాసార్లే విసుక్కుంది. కానీ ఉత్తమోత్తముడైన సూర్యనారాయణ మాస్టర్ ఇంతగా అభినందిస్తూ ఉంటే సుమిత్రకి తృప్తితో పాటు ఈ సంసారం ఒక దారికొచ్చే వరకు అసలు పెళ్ళే చేసుకోకూడదనిపించింది ఆ క్షణంలో. ఈ మాస్టారిని చిన్నప్పటి నుంచి ఎరుగుంది తను. ఈయనంటే చెప్పలేనంత గౌరవం సుమిత్రకే కాదు, ఆ ఊళ్ళో చాలామందికి. ఆయనకి జీవితంలో తనకంటూ మిగిల్చుకున్నది ఇదొక్కటే. నిస్వార్థపరుడిగా బ్రతికాడు. ఆస్తి అంతా ఆఖరైన ఆయన ఆసరాతో ఎందరో పైకొచ్చారన్న నిజం ప్రత్యర్థులు కూడా ఒప్పుకొని తీరుతారు. ఆయన ఆ రోజుల్లో పొంగిపోలేదు, ఈనాడు కృంగిపోవడం లేదు. పిల్లలందరూ దూరదేశాలకి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోయినా ఈయన మాత్రం ఈ ఊరిని, ఏ దేవాలయాన్ని వదల్లేక ఇక్కడే ఓ చిన్న కుటీరంలో ఉంటూ ఈశ్వరుడిని సేవించుకుంటూ 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ వారిచ్చే కాస్త డబ్బుతో నిరాడంబరంగా జీవిస్తూ తనకి మంచి అని తెలిసిన విషయాలు అవి తెలుసుకోవాలని దగ్గరకు వచ్చిన వాళ్ళకి చదివి వినిపిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు ఈయనంటే సుమిత్రకి చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలు. అసలు ఇంగ్లీష్, హిందీ కొంతవరకు ఈయన దగ్గరే నేర్చుకుంది. నువ్వు పట్నంలో సంస్కృతం నేర్చుకోకూడదు తల్లి, వీలుంటే ప్రయత్నించు అంటూ ఆయన చాలాసార్లే చెప్పారు సుమిత్రకి. అవును, నిజంగా నేర్చుకుంటే బాగుండు అనుకుంది చాలాసార్లు. అయితే ఉద్యోగం అంటూ వీటిల్లోనే విసిగిపోయే సుమిత్రకి చదువు మీద ధ్యాస పోయేంత విశ్రాంతి మాత్రం లేదు. ఆయన అలా 5 నిమిషాలు నిల్చొని మాట్లాడి, ఇంకెళ్ళొస్తా తల్లి, నీకు వీలుంటే ఊరికి వెళ్లే లోపల ఒకసారి మా కుటీరానికి రామ్మా అంటూ ఆయన మెల్లగా నడిచి వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిలిచిపోయింది. మాస్టర్ మరీ పెద్దవారైపోయినట్లు కనిపిస్తున్నారు కదూ అంది చెల్లెలు. అవును, ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. ఎంత ఒంట్లో బాగా లేకున్నా తెల్లవారి 5ంటికి దేవాలయం కోనేరులో చన్నీళ్ల స్నానం చేయాల్సిందే. ఆ దేవుడిని మొట్టమొదట తను చూడాల్సిందే అంది. అవును కదూ అంటూనే దేవాలయంలో కడుగు పెట్టారు. 4 ఇళ్ల అవతలున్న రాజమ్మ కనిపించి, అబ్బో సుమిత్ర, ఎప్పుడొచ్చావు? ఏమిటి, బాగున్నావా? ఇంతకీ నీకు జీతం ఎంత? రోజు సినిమాలు చూస్తావా? ఉద్యోగం చేసే పిల్లలకి వంటలే కుదురుతుందో హోటల్ భోజనమేనా? హాయిగా ఉంటుంది కదూ అన్నట్లు. సుమిత్ర, నీ పెళ్ళెప్పుడే? మాకు పప్పన్నం ఎప్పుడే? నువ్వింకా అలా కుర్రపిల్లలా కూర్చుంటే నీ చెల్లెలు చూడు గుర్రంలా ఎదిగిపోయింది. అంత పొడుగ్గా ఫుల్ స్టాప్ లేకుండా ఎదిగేస్తోంది అందావిడ గంట గణగణ మోగిస్తూనే. ఆవిడికి మెల్లిగానే జవాబిచ్చి దేవుణ్ణి దర్శించుకొని ఆలయం యువతలకొచ్చి కూర్చున్నారు అక్క చెల్లెళ్ళు. చెల్లెలు ఏదో చెప్పాలని చెప్పలేక మరేవో కబుర్లు చెప్తోందని అప్పటికి గ్రహించిన సుమిత్ర తనే ఆప్యాయంగా చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది. ఏం చెల్లాయ్, ఏమైనా చెప్పాలా? ఆలోచన ఎందుకు, చెప్పు, అసలు విషయం ఏమిటి అని అడిగింది. లక్ష్మి మెల్లగా గొంతు సవరించుకొని, అక్క నువ్వేమనుకోకు, నాన్న చెప్పలా ఆ సంబంధం నువ్వు చేసుకుంటావా అంది బెరుగ్గా చూస్తూ. ఎందుకు? ఊరికినే కాదు, ఏదో కారణం ఉంది, చెప్పు. నీకు తగిన సంబంధం కాదది, నువ్వు చేసుకోవని తెలుసు నాకు. అవును, చస్తే చేసుకోను. అలా అయితే అక్క, పోనీ ఆ అబ్బాయిని నేను చేసుకుంటాను. లక్ష్మి, సుమిత్ర చెల్లెలు చేయి గట్టిగా పట్టుకుంది. నేను ఇలా మాట్లాడటం బాగుండదని తెలుసు, నాన్న గొప్ప సంబంధం తేలేడని తెలుసు, నా అంతటి నేను ఎవరిని ఆకర్షించలేనని తెలుసు. అందుకే ఎవరో ఒకరు నాకు పెళ్ళైపోయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలని లేదు. అక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల మధ్య సామరస్యం లేకపోవటంతో ఎప్పుడూ దగ్గరుండాల్సిన లక్ష్మి అశాంతిపడి ఈ అభిప్రాయానికి వచ్చేసిందని గ్రహించిన సుమిత్ర ఆత్మీయంగా చెల్లెల్ని దగ్గరకు తీసుకుని భుజం మీద చెయ్యి వేసి, లక్ష్మి,
త్వరలోనే మన కష్టాలు గట్టెక్కుతాయమ్మా, భయపడకు. నేను పెళ్లి త్వరలోనే చేసుకుంటాను. అయితే నీకు వరుడిని ఖాయం చేసి సుమా, 2 పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోవాలి అన్నట్లు అమ్మ ఓ సంబంధం చెప్పిందే. అతన్ని నువ్వు ఎరుగున్నావా? ఈ ఊరు చాలాసార్లు వచ్చాడటగా. చూశాను, బాగానే ఉంటాడు. కానీ అతన్ని చూస్తున్నది నీకు. సుమిత్ర లక్ష్మి అమాయకత్వానికి నవ్వి, నేను చూస్తుంది నీకు. సరే గాని అమ్మతో మాట్లాడి చెప్తాను. చాలాసేపు అయిందని ఇద్దరూ లేచి ఇంటి ముఖం పట్టారు. అప్పటికే 7 గంటలైంది. ఇంకా వీళ్ళిద్దరూ రాలేదే అని వెంకట్రావు గంతులేస్తున్నట్లు ఎగిరెగిరి పడుతున్నాడు. సుమిత్ర ఇంక తల్లిదండ్రులకి ఆ రోజు ఎలాగో నచ్చజెప్పి 1-2 రోజుల్లో వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది. కూతురు వచ్చిందని పార్వతమ్మ కాస్త పులిహారన్నా చేస్తాలే అమ్మ అంటూ ప్రయత్నం ప్రారంభించింది. వంట ఇంట్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు సూర్యం వ్యాపారం వ్యాపారం అంటూ 100 ప్లాన్లు, వాటికి వివరాలు చెప్పి, అక్క అసలు వ్యాపారం అంటే అంత భయం ఎందుకే, 2000తో ప్రారంభించవచ్చు, అది ఎక్కువ అనుకుంటే 500 నా ముక్కన పారేయ్, దాంతో మునిగినా తేలినా మళ్ళీ నిన్నో నయా పైసా అడగను అని అన్నాడు. సుమిత్ర తర్వాత చూద్దాంరా అని విసుక్కున్న తర్వాత కానీ అక్కడి నుంచి కదల్లేదు. వీడి ప్లాన్లు బాగానే కనిపిస్తున్నాయి, కానీ పెట్టుబడే వచ్చే దారి లేదనుకుంటూ స్నానం చేయక్క అన్న లక్ష్మి పిలుపుకి వస్తున్నా అని జడవిప్పి నూనె రాసుకొని తువ్వాలు చీర తీసుకొని పెరట్లోకి వెళ్ళబోతూ, అబ్బా ఇవాళ పొద్దునుంచే ప్రారంభమైంది వెదవ్వాన అనుకుంటూ ఉండగానే వాకిట్లో ఎవరిదో కొత్త గొంతు వినిపించింది. వెంకట్రావు గారి ఇల్లు ఇదేనా అండి అని. ఎవరబ్బా అనుకుంటూ యువతలకొచ్చింది సుమిత్ర. ఓ 20 ఏళ్ల కుర్రాడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి చేతిలో ఓ సూట్ కేసు పట్టుకొని నిల్చొని అడుగుతూ, ఇదే ఇదే అని పిల్లలు అరవటంతో వసారా దగ్గరగా వచ్చి, ఆయన ఉన్నారా అండి అన్నాడు. నేనే వెంకట్రావుని, ఏం పని? నులక మంచం మీద లేచి కూర్చుంటూ తండ్రి అడుగుతుంటే సుమిత్ర లోపల వాకిలి దగ్గరే నిల్చుండిపోయింది. నేను నువ్వేనయ్యా, ఎందుకు ఏమిటి అని అడుగుతున్నాను. ఆయన కంఠం కంగుమంది. ఆ కుర్రాడు సూట్ కేసు అక్కడ పెట్టి ముఖం మీద తడి తుడుచుకుంటూ, మీ తమ్ముడు లేరండి, ఆయన అదే హరికృష్ణ గారు. మా తమ్ముడి దగ్గర నుంచి వచ్చావా? అయితే లోపలికి రా నాయనా. అవును, మా తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బాగున్నాడా? వాడికి అన్నయ్య ఇంకా గుర్తున్నాడా? ఉంటే ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి రాకుండా ఉంటాడా? ఒసై చిన్నమ్మాయి, త్వరగా ఓ గ్లాస్ కాఫీ పట్టుకురా. ఇదిగో మీ చిన్నాన్న దగ్గర నుంచి మనిషి వచ్చాడని మీ అమ్మకు చెప్పవే. చెప్పి ఆ వంటింట్లోంచి ఓసారి యువతలకు తగలడమను అన్నట్లు అక్కయ్యని కూడా రమ్మని చెప్పమ్మా. ఏమయ్యా అలా కూర్చో, ఇప్పుడు చెప్పు, పర్లేదు కూర్చో అన్నట్లు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసిందే మధ్య, నిజమేనా ఆ సంగతి? అన్నట్టు నీకు బాగా తెలిసుండాలి కదటోయ్. చిన్నమ్మాయే లక్ష్మి, అతనికి ఇచ్చేప్పుడే నాకు మరో గ్లాసు కాఫీ తీసుకురామ్మా అని గుక్క తిప్పుకోకుండా చెప్పిన తర్వాత ఆ కుర్రాడు, ఆయనదే ఈ పెట్టె. ఇది అతని నోట్లోంచి మాట రావటం లేదు. ఏమిటి ఈ పెట్టె వాడిదా? నిజంగానే వాడిని వెనకొస్తున్నాడా? హఠాత్తుగా వస్తే ఆ సంతోషంలో గుండె ఆగి చస్తానేమో అని ముందు నిన్ను పంపాడా నా తమ్ముడు? చెప్పవయ్యా నీళ్లు నమలక. చెప్పు నాయన, మరేం పర్వాలేదు. ఈ గుండె ఇనుముతో కాదు ఉక్కుతో చేసింది. కాకుంటే మా తల్లిదండ్రులు చచ్చినప్పుడు, ఆస్తంతా అప్పుల వాళ్ళు వేసుకు వెళ్తున్నప్పుడు, చెల్లాయి లేచిపోయినప్పుడు ఎప్పుడూ ఆగి ఊరుకునేది. కనుక నీకా భయం అక్కర్లేదు. తమ్ముడే వస్తుంటే చెప్పు, నేనే ఎదురు పెడతా. అదంతా ఏం కాదండి. మరేమిటండి? పెట్టెలోని వస్తువులన్నీ ఆయనవే, అవన్నీ మీకు ఇచ్చి రమ్మని మా అక్క పంపింది. పెట్టె మీకు అన్నమాట వినటంతోనే సూర్యం గబాలన వచ్చి పెట్టెలాగి తాళం చెవి అందుకొని తెరిచే ప్రయత్నంలో పడ్డాడు. ఇంతలో పార్వతమ్మ వచ్చి, అయ్యో తడిశావు, ఈ తువాల్తో తుడుచుకో. మంచినీళ్ళు కావాలా? కాఫీ త్వరగా తేవే అమ్మాయి అని. నీ పేరేంటి బాబు అంది. పెట్టె చుట్టూ చేరిన పిల్లలు కోలాహలం చేస్తున్నారు. ఒకటే రణగుణ ధ్వనిగా ఉంది. నా పేరు గోవిందు అంటున్న అతని ముఖం వాడిపోయి ఉంది. సూర్యం పెట్టె తాళం లాగేసి వస్తువులన్నీ తీసి యువతల పారేస్తూ ఉన్నాడు. కొన్ని ఖరీదైన పంచెలు, లాల్చీలు, ప్యాంట్లు, షర్ట్లు, ఒక స్వెటర్, మఫ్లర్, కొన్ని నాటకాల పుస్తకాలు, 4 వెండి కప్పులు, బహుమతి గెలుచుకున్నవి. ఇవన్నీ కాక పెట్టె అడుగున డాల్డా డబ్బా మూత బిగించి ఉన్న మధ్యగా సన్నటి రంధ్రం ఉండి 2 ఇంచుల వెడల్పున డబ్బా నిండా కాగితం అంటించి ఉంది. దాని మీద అందమైన అక్షరాల్లో సుమిత్ర కళ్యాణం హుండీ అని రాసుంది. ఆ వాక్యాన్ని సూర్యం గట్టిగా చదివి డబ్బాని అటు ఇటు కదిలించి ఒక కన్ను మూసి రంధ్రంలోకి చూసి, అమ్మోయ్ దీంట్లో నోట్లున్నాయమ్మా, డబ్బుందే, చాలానే ఉన్నట్లుంది గావు కేక పెట్టాడు. సూర్యం కేక సుమిత్ర కళ్యాణం అన్న మాట విని సుమిత్ర నిర్ఘాంతపడింది.
ఆ డబ్బాని దాని మీద రాసిన అక్షరాల్ని చూస్తూ బొమ్మలా నిల్చుండిపోయింది. ఇంతలో ఒరే అన్నాయ్, ఇదేంటి పుస్తకంలా ఉంది అన్న తమ్ముడి చేతిలోని డైరీ లాంటి పుస్తకం అటూ ఇటూ తిప్పి చూసి, బూడిద, దీంట్లో ఏం లేదు అని గిరాటు కొట్టాడా డైరీని. అది సరిగ్గా సుమిత్ర కాళ్ళ దగ్గరే పడటంతో అది అందుకుని తిప్పి చూస్తూ, చిన్నాన్న డైరీ అనుకుంటూ ఇంతలో సూర్యం కేకకి అటు తల తిప్పింది. నాన్నోయ్ ఉంగరం అంటూ చేతి వేలికి సరిపోతుందో లేదో అని వేలికి పెట్టి చూసుకుంటూ మురిసిపోయాడు క్షణం సూర్యం. ఒరే సూరిగా, అది ఇలాతే అంటూ గట్టిగా తండ్రి అరిచేసరికి ముఖం ముడుచుకుని వెళ్ళి తండ్రి చేతిలో పడేశాడు. వెంకట్రావు వేలుకు తొడుక్కోవాలని ప్రయత్నించి రెండో చెయ్యి స్వాధీనంలో లేక, అరే సూరిగా ఇలా రా, నా వేలికి పెట్టు అని పెట్టించుకొని దాన్ని తిప్పి తిప్పి చూసుకుంటుంటే, నీకు బాగా ఇరుకైంది నాన్న, నాకు సరిగ్గా సరిపోయింది అన్నాడు. కుర్ర వెదవ్వి, నీకెందుకు, ఇంకా ఏమున్నాయో సరిగ్గా చూడు అన్నట్లు ఆ డబ్బా పగలగొట్టు, ఎంత డబ్బుందో చూద్దాం అన్నాడు ఆశగా పెట్టేవైపు చూస్తూ. సూర్యం డబ్బా పగలగొట్టే ప్రయత్నంలో ఉండగా వెంకట్రావు గోవిందు వైపుకు తిరిగి అడిగాడు. చూడు, ఈ పెట్టే మా తమ్ముడు అసలు ఎందుకు పంపినట్లు? ఆయన కాదు, మా అక్క పంపింది. అంటే? మా అక్క అంటే మీ తమ్ముడి గారి భార్య, పేరు సుమతి. ఏమిటి, మా తమ్ముడికి పెళ్ళైందా? నాకు తెలియకుండానే? నాకు తెలియదు ఆ విషయాలన్నీ. పెళ్ళామన్నమాట అబద్ధం, బహుశా ఉంచుకున్నాడేమో, అంత మాత్రాన తాళి కట్టిన భార్య అయిపోతుందా? సరే గాని అయితే మీరెన్ని కాజేసి మాకీ కాశీని పంపారు? మాటలు జాగ్రత్తగా రానియండి, మా అక్క లాంటిది కాదు. ఇవాళ రేపు కులమింటి స్త్రీలే శీలాన్ని అమ్ముకొని వేశ్యల కన్నా కనా కష్టంగా ఉన్నారు. కానీ మాకింకా నీతి ఉంది. ఆవేశంతో ఊగిపోతున్నాడు గోవిందు. ఏం కూసావురా? ఎప్పుడూ పక్కనే ఉండే కర్రని గోవిందు మీదికి విసిరుకొట్టాడు వెంకట్రావు. గోవిందు భయపడి 2 అడుగులు వెనక్కి వేయకుంటే ఆ కర్ర దెబ్బకి ముఖం పగిలిపోయేదే. ఇంతలో సుమిత్ర కళ్యాణం డబ్బా మూతలాగేసి, మూత వచ్చేసిందోచ్ అని బిగ్గరగా అరిచారు పిల్లలు. సూరిగా, ముందా డబ్బా ఇలా నా దగ్గరికి పట్రా. గబాల్లో లేవలేడు, కానీ లేకుంటే ఆ డబ్బా లాక్కోవాలన్నంత కంగారు కనిపిస్తోంది ఆయనలో. నీకు చస్తే ఇవ్వన్నానా, ఈ డబ్బాతో వ్యాపారం పెడతాను అంటున్న సూర్యానికి ఆఖరి చెల్లెలు అసలెంతుందో ముందు లెక్క పెట్టరా అన్నయ్య అని సలహా ఇచ్చింది. వెంకట్రావు, ఒరే వెధవా, నా మాట వినరటరా, ఇలా ఇవ్వకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అనేసరికి ఆఖరి పిల్ల భయపడి చచ్చినా ఇవ్వను అంటున్న అన్నగారి చేతిలోంచి అమాంతం డబ్బా లాక్కుని తండ్రి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా ఆ డబ్బా వైపు చూసుకుంటూ, ఒరే సూరిగా, దీంట్లో ఎంత ఉన్నా సరే ఈ డబ్బుతో మద్రాసు వెళ్ళి కరెంట్ ట్రీట్మెంట్ తీసుకొని కాలు చెయ్యి తెచ్చుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి మీ అందరినీ అందులో ఎక్కిస్తాన్రా. పెద్దక్క చిన్నక్క పెళ్ళి, సూరిగాడి వ్యాపారం, ఇంకా ఇంకా వీటన్నింటికీ సరిపడినంత డబ్బు నేను సంపాదిస్తాగా అంటుంటే సూర్యం, అవన్నీ జరిగి చచ్చేవేలే అని ఉక్రోషం పట్టలేక డబ్బా లాక్కున్న చెల్లెల్ని వీపు మీద 2 వేసేసరికి ఆ పిల్ల క్యారమంటూ ఏడవటం మొదలుపెట్టింది. పార్వతమ్మ ఆ పిల్లని దగ్గరకు తీసుకొని, ఒరే సూర్యం, ఆ డబ్బు నీ వ్యాపారానికి కాదు, మీ నాన్న వైద్యానికి కాదు, అది సుమిత్ర పెళ్లి కింద ఖర్చు చేయాల్సింది. పెళ్లి కొడుకు కట్నం వద్దన్న ఖర్చులు మనవి కావాలిగా. ఇల్లు అమ్మకుండా దాని పెళ్లి క్లుప్తంగా కానిచేస్తాను అంది దృఢ స్వరంతో. ఏమిటే కూస్తున్నావు? నేను జీవితాంతం మంచంలో పడి ఉండాలన్న నీ ఉద్దేశం? నీ కూతురు పెళ్లికి ఖర్చు చేస్తావా ఆ డబ్బుని? ఏడవలేకపోయావు. ఆ 3వ పెళ్లివాడికిస్తే ఎంచక్క వాడే మనకి ఎదురు ఓ 20,000 ఇస్తాడుగా. ఈ దరిద్రం తీరకపోదు అని నేను సలహా ఇస్తే నువ్వు మళ్ళీ పాతపాటే పాడుతున్నావా? ఇదిగో, నువ్వు కానీ నీ కూతురు కానీ నా మాటకి ఎదురు చెప్పారా గొంతు నొక్కేస్తాను. ఆయన ఆవేశంతో ఊగిపోతున్నాడు. గుంటలు పడిన కళ్ళు, పెరిగిన గడ్డం, ఆయన్ని చూసేందుకే భయం వేస్తున్నట్లుంది ముఖం. ఇదంతా విన్న పార్వతమ్మలో సహనం చచ్చిపోయింది. భర్త ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, నేను నా మాట అక్షరాలా జరిపించి తీరుతాను. నా జీవితంలా నా బిడ్డ జీవితం కాకూడదు, దాని బ్రతుకులో బంగారం పండాలి. ఏమిటి అంటూ ఆవేశం పట్టలేక చేతిలోని డబ్బాని విసిరి భార్య ముఖాన కేసుకొట్టాడు. ₹1 నోటు, 5 పదుల కాగితాలు, కొంత చిల్లర, 500 రూపాయల కాగితాలు ఇల్లంతా చెల్లా చెదురుగా పడిపోయాయి. పిల్లలందరూ అయ్యయ్యో అంటూ అవన్నీ ఏరుతుంటే సూర్యం ముందుకొచ్చి అందరి చేతుల్లోవి తీసుకుని లెక్కపెట్టి మళ్ళా డబ్బాలో వేస్తుంటే సుమిత్రకి పిచ్చి ఆవేశం వచ్చింది. అమ్మా, చిచి, ఇవేం మాటలమ్మా, నాన్నతో పాటు నువ్వు ఆవేశపడిపోతున్నావేమిటి? చూడమ్మా, నా పెళ్ళికి ఈ డబ్బే కాదు, ఏ డబ్బు వద్దు. పెళ్ళి కాకున్నా నేను ఏడవను. మీ ఇద్దరికీ నమస్కారం. అలా ఎప్పుడూ తగుపడకండి. అవతల అబ్బాయి ఎప్పటినుంచో అలా నిల్చునే ఉన్నారు, కానీ మీరు మీ తగువులు ఆవేశాలు ఇవేనా అమ్మా? పార్వతమ్మ కూతురు మాటలకి ఆవేశాన్ని తగ్గించుకొని అభిమానపడిపోతూ, ఛీ, పొరపాటు చేశాను అనుకుంది తనలో తను.
ఇంతలో సూర్యం, అమ్మా 2020 తక్కువందమ్మా అన్నాడు డబ్బా మూత బిగించేస్తూ. తల్లి దగ్గరికి వచ్చి అంత క్రితం అక్కగారి మాటలన్నీ విని తను బాధపడుతూ, అమ్మా నేను త్వరపడి తెలియక వ్యాపారం అది అన్నాను, కానీ ఈ డబ్బు అక్క పెళ్ళికే ఖర్చు చేద్దామమ్మా అంటూ డబ్బందించాడు. సరేలేరా, ఆవేశపడిన ఆత్మీయత పంచుకున్న ఇందులో పరాయి వాళ్ళు ఎవరు అన్నట్టు లక్ష్మి గోవిందుకు కాఫీ ఇవ్వనే లేదటే. అయ్యో బాబు, నిల్చునే ఉన్నావు, కూర్చో అంది. వద్దమ్మా, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఆహా, అలా వీల్లేదు, భోజనం చేసి వెళ్ళాలి అన్నట్లు ఈ వెదవగోలలో అసలు విషయం అడగనే లేదు. మా మరిది ఎప్పుడొస్తానన్నాడు, బాగున్నాడా? గోవిందు ఉబికి వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను ఆ విషయమే చెప్దామని నిల్చున్నాను, కానీ మీరెవ్వరూ వినిపించుకోవటం లేదు. ఆయన వారం క్రితం విషజ్వరం వచ్చి పోయాడు. అందరూ ఒకేసారి కేక పెట్టారు. ఆయన మా అక్కతో ఈ ఊళ్ళో తన వాళ్ళందరూ ఉన్నారని అప్పుడప్పుడు చెప్తుండేవారట. ఆయన పోయేప్పుడు స్పృహలో లేరు. అంత త్వరగా పోతారని గ్రహించని అక్క మీకు కబురు చెయ్యలేకపోయింది. ఆయనే లేడు. ఆయన వస్తువులు మా అక్కకెందుకు అని అవన్నీ మీకు అందించరమ్మని పంపింది, అంతే. ఆ మాటలన్నీ విన్న వెంకట్రావు అయ్యో తమ్ముడు అంటూ భోరుమన్నాడు. గోవింద్ ఒక్క క్షణం అక్కడుండలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ, సుమిత్ర, సూర్యం అలాగే నిల్చుండిపోయారు. వెంకట్రావు ఏడుపు విని ఇరుగు పొరుగు అక్కడికొచ్చి విషయం విని అయ్యో అంటూ అనునయ వాక్యాలు చెబుతుంటే సుమిత్ర చేతిలోని డైరీని చూస్తూ ఇదంతా నిజమేనా, కల కాదు కదా అనుకుంటూ కాస్త కాస్త గుర్తున్న పినతండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. వెంకట్రావు తన తమ్ముడి మంచి గుణాలు రకరకాలుగా చెప్తూ దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటున్నాడు. పార్వతమ్మ అందరి చేత స్నానాలు చేయించే ఏర్పాటు చేస్తోంది. రెండు రోజులు భారంగా గడిచాయి. సుమిత్ర పెళ్లి సంబంధం విషయం తమ్ముడు పోయాడనే దుఃఖంలో వాయిదా వేశాడు వెంకట్రావు. పార్వతమ్మకి మరిది పోయాడనే బాధ ఒకవైపు, పిల్ల పెళ్లి కలిసొస్తుందేమో అనుకుంటే మధ్య ఈ దుర్వార్త తెలిసినందుకు బాధపడిపోయింది. సుమిత్ర తల్లిని తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా నచ్చజెప్పింది. పినతండ్రి కూడబెట్టిన డబ్బులో 500 తమ్ముడికి ఇచ్చి ఆ వ్యాపారం ఏదో జాగ్రత్తగా చేయి, చూడు పెట్టుబడికే నష్టం వచ్చేలా చెయ్యకు అని మరీ మరీ చెప్పింది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయొద్దు, మిగతా అది లక్ష్మి పెళ్లి ఖర్చుకు సరిపోతుంది ఉంచమని చెప్పింది. తన పెళ్లి గురించి బాధపడొద్దని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. సూర్యనారాయణ మాస్టారు వెంకట్రావుని పరామర్శించి తర్వాత పార్వతమ్మతో కష్టసుఖాలు మాట్లాడి తన తమ్ముడి మనవడు హైదరాబాద్లో ఉన్నాడని, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలన్నదే వాడి ఆదర్శమని, కొద్ది రోజుల్లో అతన్ని కలుసుకుని మాట్లాడి సుమిత్ర విషయం చెప్తానని చెప్పేసరికి పార్వతమ్మకి బోలెడంత ధైర్యం వచ్చింది. బాబాయ్ గారు, ఆ సంబంధం ఎలాగైనా ఖాయమయ్యేలా చూడండి అని ప్రాధేయపడుతుంటే ఆయన నవ్వి, ముందు విజయవాడ వాళ్ళు లక్ష్మిని చేసుకునే ఏర్పాట్లు చూడమ్మా అన్నారు. అవునమ్మా, 4000 కట్నమిస్తాం, పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా చేస్తామని ముందే చెప్పించమ్మా అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ. అనుకున్నవన్నీ అనుకున్నట్లే కలిసొస్తే ఆ భగవంతుడికి ఆకుపూజ చేయిస్తాను అని దండం పెట్టుకుంటున్న పార్వతమ్మను చూసి చిరునవ్వు నవ్వి మెల్లగా లేచారు సూర్యనారాయణ మాస్టారు. సుమిత్ర ఆయన్ని సాగనంపుతూ కొంత దూరం వెళ్ళింది. ఆయన చెప్పిన వరుడున్నది హైదరాబాదే అయినా అతని వివరాలు చెప్పలేదనే ఆదుర్ద మనసులో ఉన్న, పైకి శాంతంగా అతి మామూలుగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఊరి విషయాలు, దేవాలయానికి చెందిన ఆస్తి దుర్వినియోగం వగైరా ఏవేవో చెబుతూ ఇంకా ఉండు తల్లి, నేను త్వరలోనే హైదరాబాద్ వస్తానని మెల్లగా వెళ్ళిపోయాడు. సుమిత్ర ఇంటి ముఖం పట్టింది. ఆలోచిస్తూనే నడుస్తోంది. సుమిత్రక్క, బాగున్నావా? చాకలి వెంకి వీపు మీద బట్టల మూటని కిందికి గిరాటు కొట్టి దగ్గరగా వస్తూ అడిగింది. వెంకి చిన్నప్పుడు సుమిత్రతో ఆటలాడుకునేది, ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. వెంకికి ఇప్పుడు 16 ఏళ్ళు అయినా పెళ్ళి అవటం, ఓ పిల్ల తల్లి అవటం జరిగిపోయింది. సుమిత్ర దాని సంసార విషయాలు అడిగి అది చెప్తున్న జవాబులకి నవ్వుతుంటే వెంకి, నీ పెళ్ళి ఇంకెప్పుడు దీర్ఘం తీస్తూ అడిగింది సుమిత్రని. లగ్నం నాడు నవ్వేస్తూ అంది. ఆ మాట నువ్వు చెప్పేదేంటి, కానీ హైదరాబాద్లో ఎవరినో ప్రేమించావంటగా, అబ్బాయి నువ్వు కలిసి తిరుగుతున్నారంటగా, సినిమాకి షికారికి. సుమిత్ర నిర్ఘాంతపోయింది. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఎవరేంటక్క, ఊరంతా చెప్పుకుంటా ఉంటే నేను అడిగానంతే. మన ఊరి ప్రెసిడెంట్ గారి బావమర్ది ఆ మధ్య పట్నం వెళ్ళాడంట. ఆయన నిన్ను హోటల్లో చూశాడంట. నిన్నే కాదు, నీకు కాబోయే అబ్బాయిని కూడా. అబ్బాయి దొరబాబులాగున్నాడు. అతను అల్లుడైతే పార్వతమ్మ పంట పండినట్లే అన్నాడంట ఆయన కరుణం గారితో. ఆ మాట అలా అలా నా చెవుల దగ్గరికి వచ్చిందక్క. అయినా ఇది మంచి విషయం కదా, మరెందుకు ముఖం మార్చుకుంటావు?
వెంకీ గడగడా చెప్తోంది. ఇంకా సుమిత్ర ఇంకా పనుంది అంటూ చెప్పి ఇల్లు చేరింది. కానీ మనసులో లేదు. ఈ విషయం అమ్మకి నాన్నకి కూడా తెలిసిందా? తెలిస్తే నాన్న ఊరుకోరే. అమ్మ ఏమనుకుంటుందో. చిచి, రాజేంద్రతో కలిసి తిరిగిన విషయం అప్పుడే ఇంత దూరం తెలిసిపోతుందని తను కలలో కూడా అనుకోలేదు. సుమిత్రకి ఏం చేయటానికి తోచక అలా అని ఖాళీగా ఉండలేక సతమతమైపోతూ ఉంది. ఇంతలో లక్ష్మి కాఫీ ఇస్తూ, అక్క, ఈ నవల చదివావు, చాలా బాగుందక్క. నేను 2 సార్లు చదివాను. చూడు, ఇది మొదలు పెట్టావంటే అసలు టైమే తెలియదు అంది పుస్తకమిస్తూ. విపాస నవల పేరు. బెంగాలీ నవలకి తెలుగు అనువాదం. కాఫీ తాగి ఖాళీ గ్లాస్ అందించేసి పుస్తకం చదవటంలో లీనమైపోయి చాలా టైం గడిచినా తల్లి అన్నానికి రామ్మా అని పిలిచినా ఆ పుస్తకంలో నుంచి తల తిప్పలేదు సుమిత్ర. నే చెప్పలేదు బాగుంది కదక్కా? బాగుందంటూనే చదివే కూతుర్ని పార్వతమ్మ మళ్ళీ పిలిచింది. ఇంకా పుస్తకం పక్కన పెట్టి టైం చూసుకుని అరే అనుకుంటూ వళ్ళు విరుచుకుని లేచింది సుమిత్ర. మంచి పుస్తకానికి మనిషికి అసలైన స్నేహితులు. మళ్ళీ అనుకుంటూ చెల్లెల్ని అడిగింది, మరేమైనా ఉంటే తెప్పించు, లైబ్రరీ నుంచి చదివేస్తాను అని. ఉండటానికి చాలానే ఉన్నాయి, కానీ నీకు సెలవే లేదు అని నవ్వింది లక్ష్మి. అవును కదూ, నేను రేపే వెళ్ళాలి. ఈ విషయం గుర్తుకు లేదు. ఆ విషయం గుర్తుకొచ్చేసరికి నీరసం ముంచుకొచ్చింది. మళ్ళీ అక్కడ యాంత్రిక జీవితం. కమల, భవానమ్మ, వాళ్ళ బుజ్జిబాబు బొంగురు గొంతుతో తెల్లవారుజామున చదివే పెద్ద బాల శిక్షలోని పాఠాలు, సుమతి శతకం, కృష్ణ శతకంలోని పద్యాలు వగైరా. అసలు అక్కడ ప్రతిరోజు బుజ్జిబాబు పాఠాలే తనకి మేలుకొల్పులు. అమ్మా, నీకు ఊరగాయలన్నీ సీసాలో పెట్టి సర్దానమ్మా అంటూ తల్లి ఇంకా ఏదో చెప్తుంటే సుమిత్ర ఆలోచనలు కట్టిపెట్టింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు ఏం తోచదక్కా? లక్ష్మి ముఖం ఇప్పుడే చిన్నబోవటం గుర్తించి, సుమిత్ర మళ్ళీ త్వరగానే వస్తాగా చెల్లాయి. ఈ లోపల లైబ్రరీలోని నవలలన్నీ పూర్తిగా చదివేశాయి అంది చేయి కడుక్కుంటూ. తల్లి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోవటం చూసి, అన్నం తినమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను అంది తిరిగి పీట మీద కూర్చుంటూ సుమిత్ర. వెంకట్రావు మాత్రం ఎందుకో మౌనంగా ఉండిపోతున్నాడు. కథ కొనసాగుతుంది.